మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మరొకసారి చక్కటి భాగ్యం అనుగ్రహించుచున్నాడు. ఆయన పాద చెంతన కూర్చొని ఆయన మాటలు ధ్యానించుటకు. ఉదయము మధ్యాహ్నము ఇది 3వ సెషన్లో 3వ వాక్యము. యేసుక్రీస్తు వారు నా సంఘము నేను కట్టుదును అని ఆయన పూనుకొని ఉంటుండగా అపవాది కూడా పూనుకున్నాడు. ఏమని? అడ్డగించుటకు. ప్యారలల్ మినిస్ట్రీ. ఏదైనా తోటలో నోహు కాలంలో, అబ్రహాము కాలంలో, మలాకి వరకు, బాప్తిస్మిచ్చే యోహాను వరకు ఏ విధంగా అడ్డగించినాడో మనము గమనించినాం ఉదయం మార్నింగ్ సెషన్లో. అలాగనే యేసుక్రీస్తు వారు జన్మించి సేవ చేసే దినాల్లో అడ్డు తొలగించాలని చెప్పే ఉద్దేశంతో ఆయనని లేకుండా చేయాలని ఎన్ని ప్రణాళికలు వేసించున్నాడో, అలాగనే ఆయన జరిగిస్తున్న సేవ, ఆయన వాక్యము, ఆయన మాటలు చిక్కు పెట్టాలనే ఉద్దేశంతో అనేక ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు, అడ్డగించిన వారు ఉన్నారు. ఇదంతా ఎవరి కార్యమో? సాతాను కార్యము, అపవాది కార్యము. అది గమనించినాం. అది అవుట్ సైడ్ ఫీల్డ్లో. మధ్యాహ్నం చూసిన 2వ భాగంలో ఎక్కడ దూరినాడో? సంఘములోనే. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనం మనము ధ్యానించినాం మధ్యాహ్నం. అందులో ఏం చూసినామో ఇది ఆశ్చర్యం ఏమీ కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించున్నాడు. ఆయన పరిచారకులు, అంటే అపవాది పరిచారకులు కూడా నీతి పరిచారకుల వలె వారు కూడా ఉంటున్నారు. ఇది గొప్ప సంగతి కాదు. ఎక్కడ? సంఘాల్లో దూరుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఎక్కడ 2-3 నా నామంలో కూడి వస్తారో వారి మధ్యలో నేనున్నానని. మళ్ళా ఆయన కూడా ఉన్నాడు. ఎవరున్నారు? అపవాది కూడా ఉన్నాడు. ఎవరిని వాడుకుంటున్నాడు? సంఘస్థులే. మనం గమనించినాం ఆ వాక్యము. ఎందుకు సంఘంలో దూరుకున్నాడు? పరలోకమందు ఆయన కావాల్సింది ఆరాధన. ఏమనుకున్నాడు? తనను తాను ఏమని? ఆయనతో సమానునిగా చేసుకొందును అన్నాడు లేదా? అక్కడ ఆరాధన తప్పింది. రెండవది, యేసుక్రీస్తు వారిని కొండ మీద శోధన. సాగిలపడి నమస్కారం చేసినట్లయితే ఈ రాజ్యాలన్నీ ఇస్తాను అని అన్నాడు. ఒక్క ఆరాధన, ఒక్క నమస్కారము ఈ ప్రపంచమంతటి కన్నా విలువ గలది. ఆయన అనింది మనం గమనించినాం. యేసుక్రీస్తు వారు అనేది 100% నరుడు, 100% దేవుడు. దేవుణ్ణి కించపరచుటకు క్రీస్తుని నీవు 100% నరుడు అన్నట్టు భావించి నాకు సాగిలపడి నమస్కారం వచ్చేయి అని. నరుడుగా నీవు నరుడే అని ఆయన అన్నట్టుగా. సరే, ఏదైట్లయినానో ఇప్పుడు మనం గమనిస్తాం 3వ సెషన్లో ఆయన ఏ విధంగా సంఘం మీద దాడి చేస్తూ చూడండి. సంఘంలోనే గమనించండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు కొరింథీయులకు రాసిన అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 30 వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 30 వచనము. మరియు అలా శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడ? సంఘములో. ఏ మాటలు?
వంకర మాటలు మాట్లాడే మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే పౌలుకు తెలుసు ఈ విషయము. పౌలుకున్న అనుభవం బట్టి అప్పటికే సంఘం దెబ్బతిన్న సంఘాలు ఉన్నాయి. మీలోనే బయలుదేరుదురు అంటే ప్లూరల్ గమనిస్తున్నాం. అంటే ఏంటి అర్థము? గుంపు తయారవుతుంది, ఒక గుంపు తయారవుతుంది. ఈడ్చుకొని పోతారు, వెంట పెట్టుకొని పోయేది కాదు. ఈడ్చుకొని పోయేది ఎవరు? సాతాను. అంటే మామూలుగా జంతువులు అడవిలో చూసినట్లయితే ఈడ్చుకొని పోతాయి. ఏది? పులులు, సింహులు, తోడేళ్ళు, ఇవన్నీ. అలాగనే వంకరి మాటలు వినేవారి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రేమతో చెప్తున్నది కాదు వంకరి మాటలు. వంకరి మాటలు కూడా ఏ విషయాలు? సంఘ పెద్దల మీద, సంఘంలో సేవ చేసే విషయంలో ఇట్లా కార్యాలు జరిగినప్పుడు తప్పులు పడుతుంటారు. ఇవే వంకరి మాటలు. అట్టి వారి నుంచి మనం దూరం ఉంటే మంచిది, లేకపోతే మనం ఈడ్చబడతాం. అంటే ఏంటి అర్థము? చదవండి ఒకసారి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. అలా నా సహోదరులారా, మీలో కలహములు కలవని, మీలో 13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? చాలు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈస్ క్రైస్ట్ డివైడెడ్? అడుగుతున్నాడు వాళ్ళను. ఎందుకనేది మనం చూస్తాం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి. క్రీస్తు ఎన్నటికీ విభజింపబడలేదు. ఆయనని గమనించినట్లయితే తిప్పొద్దులేండి, ఊరికే చెప్పుకుంటూ పోతా, అందరికి తెలిసింది. యోహాను సువార్త 3:13లో చూసినట్లయితే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే పరలోకానికి ఎక్కి వెళ్ళాను. అంటే ఎవరున్నారు అప్పుడు? క్రీస్తు వెళ్ళినప్పుడు తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. క్రీస్తు వెళ్ళి కలుసుకున్నాడు. ఈజ్ ఈ డివైడెడ్? నో. బాప్తిస్మం ఇచ్చే విషయంలో కూడా ఎవరి నామము? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నామములు కాదు, నామము. దే ఆర్ వన్, దే ఆర్ యునైటెడ్. క్రీస్తు విభజింపబడలేదు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక 5:7లో చూసినట్లయితే పరలోకమందు 3 సాక్షులు కలరు. వాళ్ళు 3 ఏమన్నది? ఒకటే. దే 3 are 1. విభజింపబడినాడు పైన పరలోక రాజ్యమందు? లేదు. ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అంటున్నాడు. మళ్ళా భూమి మీద క్రీస్తు విభజింపబడినాడా? 12 చదవాలి. అదే కొరింథీ పత్రిక. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 జాగ్రత్త వింటాం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఎట్లున్నాడు? డివైడ్ అయినాడా? ఒకటే. శరీరానికి పోల్చి చెప్పుతున్నాడు. శరీరంలో అవయవములు ఉన్నాయి కదా, ఒకే బాడీగా లేమా మనము? ఉందా లేదా? పుట్టినప్పటి నుంచి. అలాగనే క్రీస్తు కూడా. అంటే దేనికి పోల్చి చెప్తున్నాడు? సంఘానికి. సంఘంలో మనమందరూ ఏమై ఉన్నామట? అనేకులైనను ఒక శరీరంలో అవయవములుగా ఉంటున్నాము. అలాగనే క్రీస్తు. అంటే సంఘం ఏది? సంఘం ఏంటి? క్రీస్తే సంఘము. ఆ సంఘం, ఆ క్రీస్తు అనే సంఘంలో మనం ఆయన శరీరంలో అవయవములుగా ఉన్నాము. ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? నో. వన్ బాడీ అని అంటున్నాడు. పరలోకమందు ఉన్నాడు, భూమి మీద కూడా ఇలాగనే ఉండాలంటున్నాడు. కానీ పౌలుకున్న భయం ఏంటి? మీలోనే వంకర మాటలు మాట్లాడువారు బయలుదేరుదురు. మిమ్మల్ని ఏం చేస్తారంట? వంకరి మాటలు మాట్లాడి ఈడ్చుకొని వెళ్తారు.
అంటే వారి మాటలు విని బయట వెళ్ళిన వారు క్రీస్తు శరీరాన్ని ఏం చేస్తున్నారన్నా? ఏం చేస్తున్నారు? కోస్తున్నారు. ఎక్కడ న్యాయమో? ఎక్కడికి న్యాయమో? ఆలోచన చేస్తాం ప్రియులారా, ఆలోచన చేస్తాం. ఇది క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని పౌలు ఎందుకు రాస్తున్నాడు? 12వ వచనం చూడండి అన్న. అక్కడ ఏం రాయబడిందంటే, ఒకడు పౌలు వాడనని, ఒకడు అపోలో వాడనని, ఒకడు కేఫ వాడనని, ఒకడు క్రీస్తు వాడనని. ఎన్ని గుంపులు అయిపోయినాయి కొరింథీ సంఘంలో? 4 గుంపులు. 4 గుంపులు. అయితే గమనిస్తాం, 4 గుంపులుగా ఉన్నారే కానీ జనులు వాళ్ళు విభజింపబడినారా? వంకర మాటలు మాట్లాడేమన్నా సంఘం నుంచి బయటికి వీడ్చుకొని పోయిన వారు ఉన్నారా? వాళ్ళు లేరు. వాళ్ళ ఒపీనియన్ ఒకడు పౌలు, కొందరు ఏమంట పౌలు వాడను, మరొకడు అపోలో వాడను, మరొకడు కేఫ వాడు. కేఫ అంటే ఎవరన్నా? పేతురు. మరొకడు క్రీస్తు. మనం కూడా సంఘంకి వస్తే మనుషులు చూచి కాదు, ఎవరు బట్టి రావాలి? క్రీస్తు. మనం క్రీస్తు వారుగా ఉండాలి. లెసింగ్టన్ అన్నా కాదు, మన సంఘ పెద్దలు సేవకుడు మన పేరు కాదు, డేవిడ్ అన్నారు అసలే నా కోసము మా కోసం వచ్చినట్టుంటే మా సంఘానికి రావద్దు, గెట్ అవుట్ అని చాలాసార్లు చెప్పిన. ప్రభువుని బట్టి రా. మనము క్రీస్తు వాళ్ళగా ఉండాలి సంఘంలో, కానీ మనుషుల వైపు కాదు, మనుషులను మనము చెప్పేవారు కాదు. అంటే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లుండేది అనేది నేను కూర్చొని ఆలోచన చేస్తే, పౌలు ఎప్పుడు మొన్నటివాడు, అపోలో ఎవరు? పౌలు తర్వాత వచ్చినాడు కాబట్టి నిన్నటివాడు. వాళ్ళు అనుకోవడం అని కానీ నేను అనుకుంటున్నా, అలా చెప్తాను. పౌలు ఎవరు? మొన్నటివాడు. పౌలు తర్వాత ఆ సంఘంలోకి వచ్చింది ఎవరు? బోధకుడు, ఉపదేశకుడు అపోలో ఎవరు? నిన్నటి వాడు. వాళ్ళు 2 గుంపులు. అలాగన్నట్లయితే మరొక గుంపు ఉంది. అలా మీరు పౌలు గురించి అపోలో గురించి మాట్లాడుతున్నారే కానీ కేఫ ఎవరు? ఆనాటి వాడనా, పూర్వీకుడనా, మొట్టమొదటి వాడనా, యేసుక్రీస్తుతో తిరిగి సేవ చేసినాడు. ఆయన వాక్యం అన్నా, ఆయన వాక్యము ఏం పోలిస్తాడన్నా? అర్థమైందా? పౌలు మొన్నటి వాడు, అపోలో నిన్నటి వాడు, క్రీస్తు కేఫ అప్పుడు వాడు, మళ్ళా క్రీస్తు ఎప్పుడు వాడు కదా? ఆలోచన చేయకుండా అవసరమా? ఈ విషయానికి తెలిపింది ఎవరు? మొదటి అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే కొరింథీ ప్రకారం క్లోయే ద్వారా తెలుస్తుంది. పత్రికలు 2 రాసింటున్నాడు. 2 కూడా ఏమేమి జరుగుతున్నాయో వాటికి జవాబు ఇది. కొరింథీ పత్రిక, దానికి జవాబు కొరింథీ సంఘంలో జరిగే విషయాల్లో. మళ్ళా అలాగైతే ఒక మాట గమనిస్తాం. 3వ అధ్యాయం చూడండి. పౌలు కొరింథీకి రాసిన 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. చాలు, ఎవరు? మేము పరిచారకులు. మాలో లేవు భేదాలు. మేమిద్దరు వచ్చింది ఏంటి? పరిచర్య ధర్మము చేయాలి, చేస్తున్నాం, వెళ్ళిపోయినాం అంతే. ఉపదేశించాలి, బోధించాలి, రక్షణలో నడిపించాలి, రక్షణ పొందిన వారిని ఎదుగుదల చేస్తాం మా పని. అంత మట్టుకే. 6వ వచనం చూసినట్లయితే, నేను నాటితిని, అపోలో నీరు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అంటే వీళ్ళిద్దరు ఎవరు? దే ఆర్ బేస్డ్. వాళ్ళు కనపరుచుకుంటున్నారా? మేము జత పనివారని 9వ వచనంలో అంటాడు. అంటే ఆ సంఘంని వృద్ధి చేసింది ఎవరు? గొప్ప చేసింది ఎవరు? దేవుడే. రక్షణ పొందుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు అంటే ఎవరి గొప్పతనము? దేవుడే. చూసాం ఇంకా కొద్దిసేపులో. దేవుడే.
ఏటేటా పెరుగుతూ ఉంది, సంఖ్య వర్ధిల్లుతూ ఉంది. దేవుడే 7వ వచనంలో రాస్తాడు, నాటిన వాడిలో ఏం లేదు, విత్తిన వాడిలో ఏం, నీరు పోసిన వాడిలో ఏం లేదు, కానీ వృద్ధి కలుగ చేసిన దేవుడిలోనే సమస్తము. సో క్లోయే ఏ గుంపులో ఉన్నాడు? అపోలో గుంప, కేఫా గుంప, పౌలు గుంప, క్రీస్తు గుంప? ఏ గుంపులో ఉన్నాడు? క్రీస్తు వాడు. అందుకే పౌలుకి లెటర్ రాస్తున్నాడు. పౌలుకి ఎందుకు లెటర్ రాస్తున్నాడు? అపోస్తల కార్యం 18వ అధ్యాయం చూసినట్లయితే పౌలు వెళ్ళి అక్కడ సేవ చేసి 1.5 సంవత్సరం ఉండి ఆత్మలు రక్షించి సువార్త ప్రకటించి సంఘం స్థాపించిన వాడు పౌలు. సో పౌలు గురించి వాక్యం విన్న క్లోయే ఒకటి అర్థం చేసుకున్నాడు, మనమంతా క్రీస్తు పక్షం ఉండాలి. క్రీస్తు వారము, మనుషుల వారము కాదు, మనుషుల వారము కాదు అని. సరే, 7వ వచనం ఏం చదువుకున్నాము? వృద్ధి కలిగి చేసిన దేవుడిలోనే సమస్తము. హూ గేవ్ ద, ఇంగ్లీష్లో ఉంది గాడ్ గేవ్ ద ఇంక్రీజ్. ఇంక్రీజ్ చేసిన వాడు ఎవరన్నా? దేవుడే. యేసుక్రీస్తు వారు సేవ చేసే దినాల్లో కూడా ఒక వచనం చదువుకొని మనం ముందుకు కొనసాము. యోహాను సువార్త 17:12 చూడండి. నీవు నాకు దయచేసిన వారిని నేను నీ నామమున భద్ర పరిచితిని అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. చూడనా, ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ఎవరిచ్చినారు యేసుక్రీస్తు వారు సేవ చేసే దినాల ఆత్మలు? తండ్రి ప్రేరేపణ. తండ్రి ప్రేరేపిస్తే, తండ్రి మనుషుల హృదయాలు కదిలించుకుండగా వారు క్రీస్తు దగ్గరికి వచ్చించున్నారు. సేవ చేసే దినాల్లో వాళ్ళని కాపాడి తిని. ఎవరి నామములో? తండ్రి నామములో. సో ఎవరిచ్చినారు? హూ గేవ్ ద ఇంక్రీజ్? వృద్ధి కలిగజేసింది ఎవరు? దేవుడే. చూడండి, అపోస్తలుల ఆది సంఘం ఏ విధంగా దేవుడు దాన్ని వృద్ధి కలిగి చేసినాడు అనేది 2 అపోస్తలుల కార్యం 2:41 వచ్చిన మనం ఇక్కడి నుంచి మనం గమనించుకుంటూ పోతాము. దయచేసి గమనిస్తాం. మన సంఘాలు ఎట్లున్నాయి, ఇట్లుండగా సాతాను ఏం చేస్తాడనేది కూడా మనం గమనిస్తాం. అనగా పేతురు సువార్త ప్రకటిస్తుండగా పెంతెకోస్తు దినమందు ఆయన వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎవరి పక్షంగా? ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములో. సంఘం ఎవరిది? ఆయనదే. ఆయన స్వరక్తమిచ్చుకున్న ఆయన సంపాద్యము సంఘము. చేర్చబడి 47వ వచనం చూడండి, అదే అధ్యాయము. అనా 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 ఇంకా మరియు ప్రభువు, పేతురు కాదు, యోహాను కాదు, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినమున వారితో చేర్చుతుండెను. పేతురు యోహాను సువార్త ప్రకటిస్తున్నారు, అపోస్తలులందరూ ప్రకటిస్తున్నారు. ఎవరితో చేర్చినారు? ఉన్న 3,000 మందితో. చేర్చింది ఎవరు? ప్రభువే. ఇందాకన్నా సువార్త చక్కగా ప్రకటించినారు, విన్నారు, ఆల్టర్ కాల్ ఇచ్చినారు. రండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు. అన్నాడే కానీ ఎవరి మాటలవి? దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన మాటలు పలికి ఉంటున్నాడు. మీకు ప్రేరేపించింది ఎవరు? దేవుని వద్దకు రావాలని అని చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. నమ్మినట్లయితే, హృదయం ఇచ్చినట్లయితే మీరు సంఘంలో సభ్యుడు. సో పౌలు కాదు, అపోలో కాదు, వృత్తి కలిగి చేసేవాడు దేవుడు అని 2 వచనాలు చూస్తున్నాము. 4 చూడాలా? సంఘం ఎలాగా అభివృద్ధి అవుతా ఉంది, అభివృద్ధి అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తాం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. పురుషుల సంఖ్య
ఇంచుమించు 5,000 పురుషులు మాత్రమే 5,000 స్త్రీలు పిల్లలు ఎన్ని వేలో. సామాన్యంగా మన సంఘాల్లో చూస్తే పురుషులు తక్కువ, స్త్రీలే ఎక్కువ. డబల త్రిబలే ఎక్కడ వెళ్ళినా అదే వారే. అంటే 3,000 నుంచి 47వ వచనంకి వచ్చినప్పుడు అనుదినము చేర్చబడుతున్నారు. సంఖ్య ఏమైతోంది? పెరుగుతూ ఉంది. హూ గేవ్ ద ఇంక్రీజ్? వృద్ధి కలిగేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు పురుషులే 5,000 మంది. 4 చూసినట్లయితే 5:14 చూడరా దయచేసి. ప్రజలు వారిని గణపరుచుచుండి అనా పురుషులను అనా స్త్రీలను అనా అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. ఎవరి పక్షంగా? మీ పక్షంగానా? దేవుడి పక్షంగా. మన పక్షంగా కాదు. మీరు అనుకుంటున్నారేమో నేను గొప్ప సేవకుడిని, నా వర్తమానము, నా మాటలు, నా ఆకర్షణ, నా వాయిస్, మనం ఏది లేదన్నా మనం నిలబడి బోధించేవారు ప్రభు పక్షంగా నిలబడి ఆయన మాటలు బోధిస్తే ప్రేరేపించేది ఎవరు? దేవుడే. ప్రభు పక్షంగా ఆయన చేర్చుచుండాను, ఆయన చేస్తాడు ప్రభు పక్షంగా. వృత్తి కలిగేసింది ఎవరు? పౌలా, అపోలనా? మేము జత పనివారము అని అంటున్నాడు. 6:1 చూడరా, 6వ అధ్యాయం 1వ వచనము అలా. చాలు, శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. ఇక్కడ మనం ఇంతవరకు చదివింది ఏంటి? అడిషన్. ఇప్పుడు విస్తరిస్తుందంటే ఏంటి అర్థము? అడిషనా మల్టిప్లికేషనా? మల్టిప్లికేషనే. మల్టిప్లై. కొద్ది సమయంలోనే, కొద్ది గ్యాప్లోనే. అంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటున్నారు. ఇది సువార్త కూడిక. చక్కటి సువార్త ప్రకటించుతున్నాడు. వారు సువార్త చేస్తుండగా ఇట్ హస్ బిన్ మల్టిప్లై. కొద్ది స్పాన్లోనే. 7వ వచనం చూడాలా. దేవుని వాక్యము ప్రబలమై విస్తరించెను అని ఆ 1వ వచనంలో ఉంది. 7వ వచనంకి వచ్చినప్పుడు ఎట్లుంది? బహుగా, గ్రేట్లీ మల్టిప్లై. అంటే మల్టిప్లికేషన్లో టు ద స్క్వేరా లేకపోతే ఇంకెంత? ఎంతో మనకు తెలుసు. ఆలోచన చేయి చూడారా. ప్రభు పక్షంగా. అయితే కొరింథీ సంఘంలో ఏమంటున్నారు? 4 రకాల గుంపులు. ఒకడు పౌలు వాడు, ఒకడు అపోలో వాడు, ఒకడు కేఫవాడు, మరొకడు క్రీస్తు వాడు. పౌలు భయం అదే. అపోస్తలుల కార్యం 20:30 వచ్చినాము. మీలోనే మనుషులు బయలుదేరుదురు. మీలోనే బయలుదేరి ఏం చేస్తారంటనా? వారి వెంట ఈడ్చుకొని పోతారు. ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? పరమందు లేదు, భూమి మీద లేదు, కానీ లోపల ఎవరు దూరుకున్నారో? మన ధ్యానం ఏంటి? లోపల ఎవరు దూరున్నారునా? అంతే. అపవాది సాతాను విస్తరిస్తుండగా, సంఘం బాగుంటుండగా, ఆత్మీయంగా ఎదుగుతుండగా వానికి ఏమవుతుంది? కడుపు మంట. వారిక భాష ఏమవుతుంది? ఎట్లన్నా కానీ చెరపాలని చెప్పేసి కొందరిని చెరుపుతారు. ఏమైంది? 6వ అధ్యాయం 1వ వచనము ఒకసారి చదవండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండగా అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను. చాలు, ఏమైందన్నా? విధవాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. విధవరాండ్లకి వాక్యం ప్రకారంగా ప్రతి విధురానికి మనం సంఘం సహాయం చేయకూడదు. ఎవరు చేయాలా? ఏ విధురాలని పౌలు తిమోతికి రాస్తాడు. 5వ అధ్యాయం 5వ వచనంలో ఏకాకి అయిన విధురాలు, వెనక ముందు ఎవరు లేని వారు. ఏకాకి అంటే ఆమె ఒకటే, ఎవరు లేరు, అట్టి వారికి అని రాస్తాడు వివరణ. సరే, అది పక్కకు పెడతాం. దర్శనార్థ టాపిక్ ఏమొచ్చిందనా? సంఖ్య విస్తరించుచుండగా. అక్కడే రాయబడింది కారణము. సంఖ్య విస్తరించుచుండగా అనుదిన పంచలో పంచిపెట్టే విషయంలో దూర్నాడా?
అడుగు పెట్టినాడు. సంఘము విస్తరిస్తుండగా అపవాది దాడి అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకేమైపోయిందా, ఇంకా ముందుకు పోయింది బండి, అక్కడికి నిలబెడతాం. రెండవది, అది జరిగినా వాళ్ళు ఏమన్నా విభజన అయిందా? విభజన కాలే. క్రైస్ట్ ఇస్ నెవర్ డివైడెడ్. సంఘము డివైడ్ అయిందా? 4 గుంపులు ఉన్నా? లేదు, లేదు. 4వ అధ్యాయం 1వ వచనం చూడరా, ఒక మాట చదువుతాం. అక్కడ ఒక విషయం మాట్లాడుతుండగా అలా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను కాదనా 3:1 చూడనా, 3:1 పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పుస్తకమా లేదు కొరింథీ పత్రికనా, పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము సహోదరులారా, అలా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడడం లేదు. శరీర సంబంధమైన మనుషులే. మీరు ప్రకృతి శరీర సంబంధం అని ఉందా? శరీర సంబంధంలే. సంఘంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఆత్మ సంబంధ ఆత్మీయులు, శరీర సంబంధం అంటే వెనుక వేసిన వారు, ప్రకృతి సంబంధము. ప్రకృతి సంబంధం అనగా దేవుడు నమ్మాడు, వచ్చి వెళ్తుంటాడు. శరీర సంబంధం ఎవరు? తప్పిపోయిన కుమారుడు ఉదాహరణ. ఆత్మీయులు ఎవరు? దేవుని వైపు చూచేవారు, మనుషుల వైపు చూడని వారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమైనారట? శరీర సంబంధాలు. శరీర సంబంధాల గురించే ఇంతగా మాట్లాడుతున్నాడు, ఇంతగా బాధపడుతున్నాడే. మళ్ళా ఈడ్చుకొని పోయిన వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేస్తాడో, వంకర మాటలు మాట్లాడి బయటికి ఈడ్చుకొని పోయిన వాళ్ళ విషయంలో ఏం చేస్తాడో. అసలు ఆడ దేవుడు ఉంటాడా? ఆయన శరీరంలో మనం పోల్చి తీసుకొని పోతే పక్కకి అక్కడ దేవుడు ఉంటాడా? వచ్చిపోయే వాళ్ళని మనం ఏదైనా ఒక మాట అంటే ఏం చేస్తాడో, కొట్టాడో ఏం చేస్తాడో అని అప్పితప్పి. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, చాలా కాలం క్రితము, తాగిపోతాడు. అంటే ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఫ్రెండే. డ్యూటీ దిగి తాగి ఒకటి అట్లా అన్నాడు, అంతే. ఏమన్నాడనా? ఒకరు ఇట్లా అన్నాడు. 4 రోజుల తర్వాత కనుక్కున్నాడు. ఏం పా పోలే డ్యూటీ కంటే? అరే ఇది రోజు 6 రోజులు అయిపోయిందప్ప పోకుండా. ఏమి పోతే ఆడ కాస్తారు గేట్లో. పోతే ఏం చేస్తారు? నేను ఒక్కేటేసినాను, 4 కొడతారో 10 మంది కొడతారప్ప ఆ రోజు, ఏమో అని అంటాడు. మళ్ళా క్రీస్తు శరీరంలో కోస్తే దేవుడు ఊరుకుంటాడమ్మా? ఈడ్చుకొని పోయి వేరే సంఘాన్ని పెడతానంటే దేవుడు ఊరుకుంటాడా? మళ్ళా క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉంటుండగా తీసుకొని పోతే అలా క్రీస్తు ఉంటాడా? మీరు ధ్యానించండి, మీరు ఆలోచన చేయి. మనిషిని ఒక మాట అంటే ఎదుటోడు ఇడిచిపెట్టడు. వాళ్ళ క్రీస్తు శరీరము. అందుకే రాస్తున్నాడు 1 కొరింథీ 1:13. ఈ క్రైస్ట్ డివైడెడ్ అంటే ఏంటి అర్థము? విభజన కాలేదు, కాకూడదు, ఒకటిగా ఉండాలి సంఘం అని. మళ్ళా ఒకటిగా ఉండాలంటే ఒక సూత్రం ఉంది, దాన్ని పాటిస్తే బాగుంటుంది. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఈ సూత్రం పాటిస్తే బాగుంటుంది. అన్ని సంఘాలు అన్న 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. కొంచెం గట్టిగా నీవు అనేకుల సాక్షుల ఎదుట అన్న అన్న స్టార్ట్ చేసిన చేయండి. నీవు అనేక సాక్షులు ఎదుట అంటే తిమోతికి చెప్తున్నాడు. అన్నా ఆడ ఎన్ని గుంపులు ఉన్నాయి? 4. పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, అనేక సాక్షుల ఎదుట గురించి పౌలు గురించి విన్నవారు ఉన్నారు. ఇప్పుడు తిమోతి ఏం చేయాలా? ఇతర నమ్మకమైన ఏమనుంది లాస్ట్ లైన్? సంఘంలో ఏం చేయాలి మనము? ఇతర నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. ఏంటి? లీడర్షిప్ మనం చేయాలా? 2nd లైన్ 3rd లైన్ లీడర్షిప్ చేయాలి, లేవనెత్తాలి, ప్రోత్సాహపరచాలి సంఘములో. ఇది ఉందా మన సంఘాల్లో?
ఇది ఉన్నట్టయితే ఏ తగదా ఏ తంట ఉండదు. ఎందుకంటే చాలా సంఘాల్లో కరోనా టైంలో చనిపోయినారు, వాళ్ళు లేవనెత్తలేదు, ముందరికి ఎవరు తీసుకురాలేదు. ఒక ఇద్దరు నడిపించే వాళ్ళు ఇద్దరు చనిపోయినారు. ఆ సంఘం ఏమైపోయింది? అనాది. ఎవరో వచ్చి చూసుకొని పోతున్నారు, ఎవరో వచ్చి అన్నా మా సంఘానికి పంపినారు, పిల్లలైనా యవనస్తులైనా పంపినారు, 2 మాటలు చెప్పిన అన్న. విన్నారా ఈ మాటలు కరోనా టైంలో? ఇది ఉన్నట్టయితే వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఉండరు. మళ్ళా అట్టివారిలో ముగిస్తున్నాం. అట్టివారిలో అపోలో వచ్చినాడు. తిప్పొద్దులేండి, టైం లేదు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో అపోలో కనపడతాడు 24వ వచనంలో. ఆయన విద్యావంశుడు, ఆయన వాక్యంలో ప్రావీణ్యుడు, ఉండేది ఉన్నట్టుగా బోధించేవాడు. 26వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ అకుల ప్రిసిల ఉన్నారు. అకుల ప్రిసిల ఆయన మాటలు విని, ఆయన వాక్యం విని పక్కకు పిలుచుకొని పోయి దేవుని మార్గం గురించి ఇంకా నేర్పించినారు. తర్వాత ఆయన నిలబడి ఇంకా స్పష్టతగా బోధించినాడు. అర్థమైందా? అపోలో ప్రావీణ్యుడు, ఇంతకు విద్యావంశుడు, చక్కటి బోధకుడు. అట్టి వారికి నేర్పించింది ఎవరు? ఇంకా ఇప్పుడు చేయటానికి ఎవరు నేర్పించినారు? అకుల ప్రిసిల. అకుల ప్రిసిల ఎవరు? ఎక్కడ నేర్చుకున్నారు ఇది? పౌలు దగ్గర. అదే 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు అక్కడ ఉన్నారు. పౌలు దగ్గర నేర్చుకున్నారు. అంటే పౌలు ఏం చేసినాడు? ఈ పాస్డ్ ఆన్. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వాళ్ళకే పెట్టుకొని మేమే కనపరచుకోవాలి, మేమే వాక్యము ఫస్ట్ క్లాస్ అని చెప్పినారా? అపోలోకి నేర్పించినాం. మళ్ళీ పౌలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు చెప్పండి? అలా అది ధర్మశాస్త్రం, పాత నిబంధన. ఇక్కడ పట్టబడినాక యువర్ రైట్. ఆయన ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, గమలీయేలు పాద చెంత కూర్చొని నేర్చుకున్నవాడు. ఆ నేర్చుకున్నవాడు క్రీస్తుని నమ్ముతున్నాడు కానీ యేసే క్రీస్తుని నమ్మట్లా. అందుకే ఏం చేస్తున్నాడు? అందరినీ ఈడ్చుకొని పోతున్నాడు. అయితే ఎక్కడ పట్టుబడినాడు? దమస్కస్లో. 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల 9వ అధ్యాయం 20వ వచనము. అనా వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఏం అంత టర్న్ అయిపోయినాడా? యేసు గురించి ప్రకటిస్తే ఈడ్చుకొని పోతున్నాడు. ఇప్పుడు వచ్చింది దమస్కస్కి, దానికే. ఆది సంఘమైన యెరూషలేము చెదిరిపోయినది ఆయన నుండే. ఇప్పుడు దమస్కస్కి వచ్చింది, లెటర్స్ తీసుకుని వచ్చినాడు, ఈడ్చుకొని పోవాలా. ఆయననే అరెస్ట్ అయినాడు. యేసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? 19వ వచనము. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందనా? దమస్కస్లో ఉన్నాడు, అననీయ పోయినాడు, ప్రార్థన చేసినాడు. కొంతకాలము శిష్యుల దగ్గర ఉన్నాడు. అక్కడ సువార్తికుడు ఉన్నాడనా? సువార్తికుడు లేడు. శిష్యులు ఉన్నారంటే ఎవరు? సంఘస్థులు మాత్రమే. వాళ్ళే జరిగించుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ వాక్యంలో ఏమై ఉన్నారన్నా? ప్రావీణ్యులు. పాత నిబంధన, కొత్త నిబంధన లేదు. పాత నిబంధనలోనే యేసే దేవుని కుమారుడు అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. వాళ్ళతో నేర్చుకున్నాడు. అంటే పౌలు కన్నా వీళ్ళెంత ప్రావీణ్యుడు? అపోలో కన్నా అకుల ప్రిసిల కన్నా పౌలు కన్నా దమస్కస్లో ఉన్న శిష్యులు వాక్యంలో ఏం గమనిస్తున్నామో? దేర్ పాసింగ్ ఆన్. నేర్పిస్తున్నారు, తరబితి ఇస్తున్నారు. వెళ్ళు సేవలో, వెళ్ళు వాడబడు, ఇక్కడే వాడబడు. పౌలు కూడా ఎక్కడ వాడబడినాడు? దమస్కస్లోనే. మళ్ళా దమస్కస్లో ఉన్న వారికి ఎవరు నేర్పించినారు?
యెరూషలేములో ఉన్న విశ్వాసులు. స్టెఫెనా హతసాక్షి అన్నాక 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారా? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించు. సో వాళ్ళే అంటే ఆది అపోస్తలులు సంఘంలో ఉన్న ఆ వేల కొలది మందికి ఏం నేర్పించినారన్నా? ఊరికే బోధించినారా? వాళ్ళకి నేర్పించినారా? లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చినారు. చెదిరిపోయిన వారు అందరూ అని ఉంది. ఒకరైనా చెదిరిపోయిన వారు అందరూ. సో ఏం చూస్తున్నాము సంఘంలో? సంఘము వృద్ధి అవుతుండగా, విస్తరిస్తుండగా, అపవాది పని చేయకుండా, వంకర మాటలు ఉండకున్నట్టుగా ఏం చేయాలి? మనము సంఘంలో లేవనెత్తాలి, సంఘానికి వాక్యం నేర్పించాలి. వాళ్ళు కూడా ప్రకటించువారుగా, వారు కూడా సువార్త ప్రకటించువారుగా, ఉపదేశించువారుగా. సో ఇట్ హస్ బీన్ పాస్డ్ ఆన్. పౌలు అదే అంటాడు, నా వలన నీవు నా విషయమై అనేక సాక్షుల ద్వారా విన్న మేరకు నువ్వేం చేయాలా? నమ్మకమైన మనుషులకు అప్పగించు. పాసింగ్ ఆన్ ద బ్యాటన్. 4 into 100 meters రిలే ఉంటుందా? ఏం చేస్తారు? అక్కడ బ్యాటన్ అందిస్తున్నారు, వాడు పరిగెత్తాడు అక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ. మన సంఘాలు అంతే ఉండాలి. మా సంఘంలో మేము చేస్తున్నాము, వి రైజ్, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? మనం విస్తారణ ఉన్నప్పుడు ఎవడు పని చేస్తాడు? అపవాది. ఇంక్రీజ్ చేసింది ఎవరు? దేవుడే. అంటే సువార్త ప్రకటించుట వలన క్రీస్తు ప్రకటించుతాడు. అన్న చెప్పినట్టుగా వాక్యం చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు? యేసుక్రీస్తు శరీరం అంతా పైనుంచి కింద వరకు ఏమైందనా? గాయాలే. ఎవరి నిమిత్తమై? మన నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై. కొట్టబడి ఉంటున్నాడు, దూషించబడినాడు, అబద్ధ సాక్షులు పలికింటున్నారు, నానా విధాలుగా. అది అప్పుడు సిలువలో. అయితే ఇప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంది? సంఘంలో. కావున ప్రియ సోదరి సోదరా, జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యము ఉదయం నుంచి ఇంతవరకు విన్నారు 6 సెషన్స్. ఆఖరిగా మరొకసారి, ఈజ్ క్రైస్ట్ డివైడెడ్? క్రీస్తు విభజింపబడి ఉంటున్నాడా? ఆ క్రీస్తు వైపు చూస్తాం. ఆ క్రీస్తు చెప్పినట్టుగా నడుచుకుంటాం. మనుషుల వైపు కాదు, పౌలు కాదు, అపోలో కాదు, కేఫా కాదు, కానీ క్రీస్తు వారంగా ఉంటాం. మళ్ళీ ఈ గుంపులో ఇంకా అనేకులు ఉంటున్నారేమో, బహుశా నమ్మని వారు, ఊరికే వస్తేమేమో పోతేమేమో అన్నట్టుగా ప్రకృతి సంబంధమైన వారు, శరీర సంబంధులు, నమ్ముకొని వెనుకంజ వేసిన వారు ఒకవేళ ఉన్నట్టయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆనాటి ఇశ్రాయేలు, నేటి సంఘము. వాళ్ళు కష్టపెట్టి మనం కష్టపెడుతున్నామా? ఆలోచన చెప్పిరుడా. యేసు అనగా పాపుల రక్షకుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపం మెరుగని వాడు, రక్తమాంసములు ధరించిన ఆయన నరులలో ఒకడుగా ఉన్నాడు. ఆయనకి ఆకలి కాలేదా? నిద్ర రాలేదన్నా? వచ్చిందా లేదా? దాహం కాలేదా? మనలాంటి వాడే. అయినను ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. నన్ను నీతిమంతులుగా తీర్చుటకు, పాపాలు క్షమించి తన బిడ్డగా సొంతగా చేసుకోవడానికి, ఆయన నామం పెట్టి పిలువబడాలనే ఉద్దేశంతో పరమ విడిచిపెట్టి వచ్చినాడు. ఒక్క పాపి పరలోకమందు రాత్రి పగలు దూతలు ప్రతిగానము చేస్తుండగా అంతకన్నా గొప్పది ఎవరు? ఒక పాపి. అది వదులుకొని, సమస్తం వదులుకొని, నరులలో ఒకడుగా మన లోక పాపమంతా ఆయన మీద మోపించున్నారు. ఆయన పాపాత్ముడు కాదు కానీ పాపిగా చేస్తున్నారు. హి వాస్ మేడ్ ఎ సిన్. ఆ సిలువలో ఆయన కాచి రక్తము ప్రశుద్ధమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ప్రతి పాపమును కడిగి వేసేది. ఉన్న పాటున నోటితో ఆయనని ప్రభు అని ఒప్పుకుంటే చాలు అంటాడు. నోటితో ఆయనని ప్రభు అని ఒప్పుకుంటే చాలు అంటాడు. ఆలోచించి
మన నిమిత్తమై మన కోసము ఒక్క పాపి రక్షణ పొందితే చాలు అంటాడు. పరలోకమందు గొప్ప సంతోషము. కావున ప్రియులారా, ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఈ గుంపులో, నమ్మని వారు ఉన్నారేమో. ఆలోచించి సుంకరేపు చేసింది అదే, పాపినైనా నన్ను కరుణించు. తన పాపాలన్నీ ఒప్పుకోలేరు. ఎన్ని చేసినామో కొన్ని జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని జ్ఞాపకం లేవు ఒప్పుకోవడానికి. అయితే ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. యూదా పాపం ఎక్కడ రాయబడిందనా? తన హృదయపు పలకల మీద ఉందా లేదా? ఉంది. 20 గ్రంథం 17వ అధ్యాయం చదువండి. అలాగనే నీవు నేను తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో. ఆలోచించి తప్పించుకోలేరు. మీరు మర్చిపోవచ్చు, కానీ మీ హృదయం మీదనే, మీ హృదయంలోనే రాసి ఉంటున్నాడు. ఎక్కడ పోలేవు. నీవు నేను పలికిన ప్రతి మాట మత్తయి సువార్తలో రాయబడి ఉంటున్నది. ప్రతి మాటకి మనం ఏం చేయాలా? జవాబు. మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట ఎక్కడున్నాయి? ఆ మాటలోనే కనపడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నాయి? ఏడున్నాయి మాట్లాడినాయి? ఎక్కడ వస్తున్నాయి? గాల్లో. ఎక్కడున్నాయనా? గాల్లో. నీవు నేను మర్చిపోతాము కొన్ని ఏళ్ళ క్రితం. అట్టివారు ఉన్నట్టయితే అది కూడా క్షమిస్తానంటాడు. మరొక మాట, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, లూకా 10వ అధ్యాయంలో వారిని పంపించినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకున్నట్లయితే, మీ వాక్యము మీ మాటలు విన్నట్టుకున్నట్లయితే ఏం చేయాలంటనా? మీ పాదాలు ఉన్న దుమ్మునడా దులిపి వెళ్ళు అన్నాడు. జరిగింది. తులిపి వెళ్తున్నారు. ఈరోజు వింటున్నారు. అంగీకరించకపోయినట్లయితే ఆయన మాటలు, తృణీకరించినట్లయితే అలా సాక్ష్యం ఏం పలుకుతుందనా? పాదాల దుమ్ము. ఇక్కడున్న దుమ్ము ఆ రోజు పొద్దున లేస్తే ఊడుస్తారండి. పొద్దున ఊడిచినారు. ఆ దుమ్ము పోయి గాల్లో, మట్టి కాదు నేను అనేది, డస్ట్, ఫైనెస్ట్ డస్ట్. కనపడదు కంటికి కదా. కారు వెనకాల అద్దం మీద కనపడుతుంటుంది డస్ట్. పేరు సిగ్నేచర్ చేసేవారు చెప్తుంటారు, పేరు రాసేవారు రాస్తుంటారు. ఆ డస్ట్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఆయన మాటలు వింటున్నారు, పిలుస్తున్నారు. యేసుక్రీస్తు రండి, నా యొద్దకు రండి, నా వైపు చూచి రండి అని. వద్దన్నట్లయితే ఇక్కడ ఈ దుమ్ము పొద్దున ఊడ్చి పడేసిన గాలికి ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ దుమ్ము అక్కడ వచ్చి ఏం చేస్తుందా? సాక్ష్యము. తప్పించుకోలేవు ప్రియులారా, తప్పించుకోలేవు. ఇదే ఆఖరి రాత్రేమో. భయపడించేది కాదు. ఎందుకంటున్నాను ఆఖరి అని? భయపడించి రానే వాక్యం అంటుంది. మన జీవం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది, నీడ లాంటిది, బుడగ లాంటిది, గడ్డి పువ్వు వంటిది అని అంటున్నది. అందుకే అంటున్నా మాట. బహుశా ఇదే ఆఖరేమో. మరణానికి సమయం వయసు ఉందాక యు మైట్ బి యంగ్, లేకపోతే వృద్ధుడు ఉండొచ్చు, వృద్ధురాలు కావచ్చు. యు స్టిల్ హ్యావ్ టైం అనుకుంటున్నావేమో. బహుశా ఇదే ఆఖరిసారి వాక్యం వింటున్నావేమో. ఆలోచన చేయి. నేను కూడా అనేక సార్లు వాక్యం విన్నా. 100 సార్లు వాక్యం విన్నా, సువార్త విన్నా. హృదయం ఇచ్చినవాడు కాదు. లోకంలో పడిపోయినాను, లోకంలో మునిగిపోయినాను. పౌలు అంటాడు, పాపుల్లో నేను, అంతకన్నా అన్ని ఆటలు. ఒకరోజు ప్రభు పట్టుకున్నాడు. ఉన్న పాటనే అది క్షమించు స్వామి అని ప్రార్థన చేసుకున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నా. దిస్ ఇస్ ట్రూ. ఒకవేళ ఆ రోజు నమ్ముకోకున్నట్లయితే, అని
పోయేవాడిని. అంత భయంకరుడు. ఎవరు కొడుతుందో ఎవరు వేసేస్తుందనో ఆ న్యూస్ కూడా వచ్చింది. అన్న అబద్ధం కాదన్నా, అక్క అబద్ధం కాదు, దిస్ ఇస్ ట్రూ. ఈరోజు ఇంకా బతికే ఉందా. 83లో ప్రభువు నమ్ముకున్నా, హృదయం ఇచ్చిన, నిదానంగా మార్చుకుంటూ వచ్చిన ఒక్కసారి కాదు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాత్ర గతించినన్ని కృతమాయను. కావున ప్రియ సోదరి సోదరా, ఆఖరిగా వస్తావా ప్రభు వైపు, తిరుగుతావా ప్రభు వైపు, వస్తావా ప్రభు యొద్దకు పిలుస్తున్నాడు. ప్లీజ్ కమ్. ఆయన వచ్చినాడు. మన కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. విడుదల విమోచన కలుగు చేసినాడు. అపవాదిని ఓడించినాడు. మనకు రక్షణ దయచేసి చూడగా ఆ రక్షణని అంగీకరిస్తావా? రా ప్రభు యొద్దకు. నిన్ను నన్ను రక్షించినప్పుడు మరొకసారి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. మరొకసారి ఆయన వాక్యం వినుటకు చక్కటి తరుణం భాగ్యం అనుగ్రహించుతున్నాడు. ఇది నీ కోసమేమో అక్క, నీ కోసమేమో అమ్మాయి, వినండి, నీ కోసమేమో. మరొక అవకాశం దొరకలేదో ఆలోచన చేయి. దేవుడి వాక్య భాగంలో దీవించుగాక. గాడ్ బ్లెస్.